వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఎంత pH ఆఫ్ వాటర్ 5.2 to 6 అంటే 6 బిలో ఉంటే ఏటవుతుంది, 6 అబోవ్ ఉంటే ఏటవుతుంది తెలుసు కదా. 7 అబోవ్ ఉంటే అది బేస్, 6 బిలో ఉంటే యాసిడ్. అంటే pH ఆఫ్ వాటర్ అనేది 5.2 to 6 అంటే న్యూట్రల్గా ఉంటుంది, అటు యాసిడ్కి కాదు బేస్కి కాదు, దగ్గరలో ఉంటుంది. యమునా వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే హతీకుండ్ బ్రిడ్జ్ మీద చేశారు. అయితే ఇది డైరెక్ట్గా యమునా వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వచ్చు, ఇచ్చి ఏమని అడుగుతాడు అనేసి అంటే ఏ బ్రిడ్జ్ మీద ఇచ్చేసారంటే హాతీకుండ్ బ్రిడ్జికి దేని మీద ఎక్కడుంది అనేసి అడుగుతారు. అంటే రాజస్థాన్ అనేది ఎడారి ఏరియా కాబట్టి హర్యానా నుంచి రాజస్థాన్కి పైప్ లైన్ ప్రాజెక్ట్ వేసారు. మీకు చూపిస్తాను చూడండి. ఇది హర్యానా హాతీకుండ్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఉంటుంది. హాతీకుండ్ బ్రిడ్జికి హర్యానా నుంచి ఇచ్చేశారు. అంటే హర్యానా నుంచి ఈ ఎడారికి అనేది వాటర్ ఉండదు కాబట్టి యమునా పైప్ లైన్ వాటర్ ప్రాజెక్ట్ అనేది వేశారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ స్తూప బై అశోక బై శాండ్ స్టోన్స్. సారనాథ్ స్తూప అనేది అశోకుడు అనేది శాండ్ స్టోన్స్ మీద ఇచ్చేసారు. ఏమని అడుగుతాడంటే సారనాథ్ స్తూప అనేది ఎక్కడుందని అడుగుతాడు. అలాగే శాండ్ స్టోన్ మీద చేశారా లేకపోతే ఏ స్టోన్స్ మీద చేశారా అనేసి అడుగుతారు. ఏ స్టోన్ తోటి మేడపై ఉంది అనేసి అడుగుతారు పక్కాగాను. నెక్స్ట్ 42nd అమెండ్మెంట్ అనేది 39 to 39A, 43, 48 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ని ఫామ్ చేస్తుంది. ఇది అంటే 39A, 43, 48A అనేది ఇచ్చేసి 1976లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎన్విరాన్మెంటల్ కోసం. 48A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఏ అంటే అమెండ్మెంట్ చేశారు అంటే సవరించారని. నెక్స్ట్ భారత్ జన్ అనేది ఏడ్ చేసిందంటే ఫస్ట్ ఇండియాస్ ఏఐ బేస్డ్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ భారత్ జన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనం అడగొచ్చు, రీసెంట్గా మన ఇండియా అనేది ఒక ఏఐ ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది కదా, దాని పేరు ఏం పేరు అని అడుగుతుంది. భారత్ జన్. ఇది ఎక్కడ భారత్ జన్ అనే సమ్మిట్లోని లాంచ్ చేశారు. అలాగే భారత్ జన్ డెవలప్డ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డెవలప్డ్ బై ఎవరెవరంటే బొంబాయి, హైదరాబాద్, మద్రాసు. చూడండి, బొంబాయి, హైదరాబాద్, మద్రాసు. ఓకేనా. చూసుకోండి, ముంబై, హైదరాబాద్, మద్రాసు. ఈ 3 IITs అనేవి దీన్ని లాంచ్ చేసింది. ఎవరు లాంచ్ చేశారంటే డాక్టర్ జితేంద్ర సింగ్, తెలుసు కదా, మన సైన్స్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే లార్జ్